మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. 11వ తారీఖు మే నెల 2025 నుండి 17వ తారీఖు మే నెల 2025 వరకు వార ఫలితాలు మనం సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు ఏమిటి అన్నట్టయితే 11వ తారీఖు నుంచి నిజ కర్తరి ప్రారంభమవుతోంది. ఈ కర్తరి ప్రవేశం ఎప్పుడైతే జరిగిందో ఎండలు విపరీతంగా ఉంటాయి. దీని తదుపరి వచ్చేటటువంటి రోహిణీ కార్తెలో మరింత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడితో వేసవకాలం సమాప్తం అవుతూ ఉంటుంది. అంటే ఎండలు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇకపోతే 15వ తారీఖున సరస్వతీ నదీ తీరానికి పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి. పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తూ ఉంటుంది. అలాగే 12 సంవత్సరాల క్రిందట ఇదే సరస్వతీ నదికి పుష్కరాలు వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఈ నెలలో 15వ తారీఖున ఈ వారంలో పుష్కరాలు, సరస్వతీ నదికి పుష్కరాలు రాబోతున్నాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. పితృదేవతల తర్పణాలు వదులుకోవటానికి, భక్తిని ముక్తిని సంపాదించుకోవటానికి ఇది ఒక మానవులకి దేవుడిచ్చినటువంటి వరం. సమస్త దేవతలు అంటే ఏకో విష్ణువు అనేటటువంటిది ఉంది. అయితే విష్ణువు ఒకడే కానీ అనేక రూపాల్లో అనేక అవతారాలు ఎత్తాడని చెప్తూ ఉంటారు కాబట్టి, అలాగే ముక్కోటి దేవతలని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి, అంతమంది దేవతలు కూడా ఈ పుష్కరాల సమయంలో ఆ 12 రోజులు ఆ నదిలోనే ఉంటారు అని మనకి పురాణాలు, శాస్త్రాలు ప్రవచనం చేస్తున్నాయి. ఈ 12 రోజులు పరమ పవిత్రమైనటువంటిది వాటిగా భావిస్తూ ఉంటారు. దేశంలోని వారే కాకుండా దేశ విదేశాలలో ఉండేవారు కూడా వచ్చి నదిలో స్నానం చేసి, పెద్దలు మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిండ ప్రదానం చేయడం ద్వారా వారికి తృప్తి కలగటము, వారి ఆశీర్వచనాలు మన మీద పడటం ద్వారా మన వంశాభివృద్ధి జరగటము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ పుష్కరాల సమయంలో. ఇకపోతే 16వ తారీఖున సంకష్ట చతుర్థి అంటారు. దీన్నే సంకటహర చతుర్థి అని కూడా అంటూ ఉంటారు. సంకట అంటే కష్టం, దాన్ని హరించేటటువంటిది విఘ్నేశ్వరుడికి చేస్తూ ఉంటారు. ఇవి ఈ నెలలో ఈ వారంలో మనకి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు. కన్యా రాశి వారికి 11వ తారీఖు 5వ నెల 2025 నుండి 17వ తారీఖు 5వ నెల 2025 వరకు ఈ వారం రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి వారికి రాహుగ్రహ సంచారము 7, 6 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 7వ స్థానంలో 5 రోజులు, తదుపరి ఆయన వక్రగతి కారణంగా సంచారం చేసి మీనం నుంచి సంచారం చేసి కుంభంలోనికి వచ్చారు. ఇక్కడ 2 రోజులు సంచారం చేస్తున్నారు. రాహుగ్రహ సంచారము 6వ స్థానమైనటువంటి కుంభంలో 2 రోజులు ఉంటున్నారు. ఆ 2 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. అంటే మీరు ఏదైనా ఆరోగ్యం బాగుంటుంది, అప్పుల గురించి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే అప్పులు పుట్టే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 6వ స్థానంలో. ఇకపోతే 7వ స్థానంలో మీనమైనటువంటి 7వ స్థానంలో 5 రోజుల సంచారము, అది భార్యాభర్తల మధ్యన ఒకరి మాట ఒకరికి సరిపడనటువంటిది పరిస్థితి అంతా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే 7వ స్థానంలో శని కూడా సంచారం చేస్తున్నాడు రాహుతో పాటు. ఈయన కూడా భార్యాభర్తల మధ్యన ఎవరైనా భాగస్వామ్యంలో కొంత పెట్టుబడి నువ్వు, కొంత పెట్టుబడి నేను అన్నట్టుగా పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు. అలాగే లాభాలు వచ్చినప్పుడు కూడా ఇద్దరు అదే రేషియోలో అంటే అదే నిష్పత్తిలో పంచుకుంటూ ఉంటారు. వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడే ఈ శనితో పాటు రాహుతో పాటుగా శుక్రగ్రహం కూడా ఇక్కడే, శుక్ర భగవానుడు కూడా ఇక్కడే సంచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరికంటే కూడా వివాహ కారకుడు కాబట్టి ఆయన 7వ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన ఇటు శని రాహువు కన్నా కూడా ఎక్కువగా కొంచెం భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు ఏర్పడటానికి శుక్రుడు వల్ల అవకాశం ఏర్పడుతూ ఉందండి. అయితే ఇంకా చాలా ఉన్నాయనుకోని చెప్పుకోవాలంటే విశేషాలు. అంటే మనం ఇంతవరకు చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్పుకుంటున్నాము. శని రాహు కలిసినట్టయితే ఒకే రాశిలో
అది ఏమవుతుంది అంటే శపిత యోగము అంటారు. నా మిత్రుల్లో ఒక అతనికి వాళ్ళ అబ్బాయి జాతకం పట్టుకెళ్ళి ఒక పేపర్లు విసిరేసి ఆయన దగ్గరికి విసిరేసి ఈ జాతకాన్ని ఎప్పుడూ నా దగ్గరికి తీసుకురావద్దు అని చెప్పాడటండి. ఆయన బెంగ పెట్టుకొని అసలు ఏంటి నా కొడుకు పరిస్థితి ఏంటి, ఇలా ఎందుకు విసిరేశాడు ఆయన, ఇలాంటి మాట ఎప్పుడు ఆయన నోట్లోంచి వినలేదు కదా అని చెప్పి బాధపడిపోయి ఎక్కడెక్కడో తిరిగితే ఎవరికి సమాధానం దొరకలా. ఏదో మొత్తం మీద నా దగ్గరికి అయితే వచ్చాడు ఆయన. వచ్చి ఏంటండి ఇలా అన్నారు, ఇది నాకు అసలు అన్నం తినబుద్ధి అవ్వట్లేదు, నిద్ర పట్టట్లేదు, ఈ విధంగా ఆయన చేశారండి, ఏంటి అంత దౌర్భాగ్యమైన పరిస్థితి నా కొడుకు అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఒకవేళ ఉంటాయండి కొన్ని మనిషి అన్నాక మంచి యోగాలు ఉంటాయి, చెడ్డ యోగాలు ఉంటాయి. దానికి తగిన విధంగా చెప్పాలి. పేపర్లు విసిరేయటం ఏంటండి, ఏం చెప్పాలి? ఆయనకి ఏం తెలివి ఉన్నవాడు అనుకోవాలా, తెలివి తక్కువవాడు అనుకోవాలా? అవతలవాడు మరి చదువుకోనివాడు, నువ్వేదో శాస్త్రం చదివాను కదా నీ దగ్గరికి వచ్చాడు, అది సరి అయిన పద్ధతి కాదు కదా. నేను చూశాను, శపిత యోగం కనిపిస్తుంది. ఉంటుందండి, 1,00,000 మందిలో ఒకరికైనా ఉంటుంది. 1,00,000 మంది ఏంటి, 50,000 మందిలో ఒకటికైనా ఉంటుంది. శని రాహు ఆయన ఏమో 2.5 సంవత్సరాలు చొప్పున ఆయన కలుస్తాడు, సంవత్సరంన్నర చొప్పున ఈయన తిరుగుతూ ఉంటాడు సంచారం. ఎక్కడో దగ్గర కలుస్తూనే ఉంటారు ఏదో రాశిలో. దానికి పెద్ద కొంప మునిగిపోయేది ఏముంటుంది? అదే అంటే అది ఒక దుష్టయోగం కాదంటలేదు, అయితే దానికి పరిష్కారాలు ఉన్నాయి కదా, అవి చెప్పాలా? నువ్వు ఇది పట్టుకున్న దగ్గర రావద్దు అంటే ఈ విధంగా చేసేటట్టండి. సరే మన దగ్గరికి వచ్చింది, మనం చేసాము, ఆ రెండింటికి విడివిడిగా ఏం చేయాలో దాని పరిష్కారాలన్నీ చక్కగా చేశాము, చక్కగా శాస్త్రం చెప్పినంత పర్ఫెక్ట్గానే చేశాము, చక్కగానే ఉన్నారు. దానిలో మునిగిపోయేది ఏం లేదండి. ఇది అజ్ఞానము అంటారు దీన్ని. ఆయనది నేను జ్ఞానము అననండి. ఆ కాగితాలు విసిరేశాడే మరి ఆ జ్యోతిష్యుడు ఎవరో కానీ, ఆయన పేరు నాకు తెలియదండి, ఎందుకంటే ఆయన నాకు చెప్పలేదు, ఆయన కూడా తెలుసో తెలీదో నా దగ్గరికి తీసుకొచ్చిన ఆయన. అది అజ్ఞానమే కాదండి, ఎదరవాళ్ళకి అంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకురాకూడదు. నేనున్నాను నీకు, ఐఆమ్ హియర్, డోంట్ వర్రీ అన్నట్టుగా వాడి భుజం తట్టి ఏం పర్లేదు నేనున్నాను అన్నట్టు ఉండాలి. కానీ చెప్తే భయపెట్టి చంపితే ఏంటండి అది? సరే వాటి ఇంకా అక్కర్లేని విషయం. కానీ మొత్తం మీద ఈ శక్తి యోగం కూడా ఇక్కడ ఉన్నది. అధ్యాత్మికం దీనికి అది గోచారంలో ఏమి వర్తించవండి, ఏం కాదు. అయితే ఈ రెండు కలిసి ఉండగా ఎవరైనా పుడితే మాత్రం వాళ్ళకి శక్తి యోగం కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఈ శుక్రుడు కూడా సప్తమంలోనే ఉన్నాడు. ఆయన కూడా భార్యాభర్తల మధ్యన కొంచెం అన్యోన్యత లోపించడానికి కారకుడు అవుతూ ఉంటాడు. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే అష్టమ నవమ 2 స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతుంది. 2 స్థానాల్లో అంటే అష్టమ స్థానంలో ఒక 2 రోజులు, నవమ స్థానంలో ఒక 5 రోజులు. ఈ రెండు రాసుల్లోనూ కూడా ఆయన యోగించజాలడు. అంటే యోగించినప్పుడు ఇంకా ఆ ఆరోగ్య విషయంలోనూ ఇవన్నీ రవి ఆరోగ్యం భాస్కరాచేతు. అలాగే రవి అనే దగ్గర మీకు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అది ప్రాణానికి సంబంధించినటువంటిది. భాగ్యస్థానం అంటే భాగ్యం అందరి పేరులోనే ఉంది. చేత పితృస్థానం అని కూడా అంటారు. కొంచెం తండ్రి గారి యొక్క ఆరోగ్యంలో ఇబ్బందులు పడటము, కొన్ని దుర్వార్తలు వినటము, ఇట్లాంటివన్నీ కలిగించే అవకాశం 2 స్థానాల్లో ఉన్నప్పుడు ఆయన సంచారం కలిగిస్తూ ఉంటుంది. ఇకపోతే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో గురువు యొక్క సంచారం యోగించజాలదు. చేత ఉద్యోగపరమైనటువంటి కొన్ని చికాకులు కలిగే అవకాశం ఉంటుంది. కాస్త ధనకారకుడు కాబట్టి ధనానికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. కుజుని యొక్క సంచారం ఏకాదశ స్థానంలో జరగటం మూలంగా అనేక రకాలైనటువంటి నువ్వు ఎన్ని ముట్టుకున్నా కూడా అందులో లాభాలు కనిపిస్తూ ఉంటాయి. లాభం అంటే కేవలం ధనం అనే కాదండి, ఏ పని మొదలెట్టినా పని సక్సెస్ఫుల్గా అంటే విజయవంతంగా పూర్తి చేయగలుగుతావు. అలాగే ధనార్జన బాగుంటుంది, వ్యవహారంలో నిపుణత కనిపిస్తుంది, పూర్తి విజయాన్ని సాధించగలుగుతావు. ఈ విధంగా 11వ స్థానంలో ఏ గ్రహమున్నా, ఉన్నవి నవగ్రహాలే, ఈ నవగ్రహాలలో ఏ గ్రహమున్నా ఇక మిగతా క్యాలిక్యులేషన్ స్వతహాగా నైసర్గిక శుభుడా, నైసర్గిక పాప, లేకపోతే లగ్నాతు స్థానంలో ఉంటే పాపి అవుతున్నాడు, ఈ లగ్నానికి శుభుడు అవుతున్నాడు, ఉన్న స్థితి ఏంటి అనే ఈ క్యాలిక్యులేషన్స్ ఏమీ అవసరం లేకుండా 11వ స్థానంలో ఏ గ్రహమున్నా యోగిస్తుంది అని చెప్పి శాస్త్రం. కాబట్టి ఇక్కడ 11వ స్థానంలో కుజుని యొక్క సంచారము చాలా అమితమైనటువంటి శుభప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా కలగజేస్తూ ఉన్నాడు. ఇకపోతే వ్యయ స్థానంలో కేతు వల్ల ధనం ఖర్చు అవుతూ ఉంటుంది, అలాగే మనోవిచారం కలుగుతూ ఉంటుంది,
కొంతమంది చెప్తున్నాం కదండి, రాశిగతమైనటువంటి ఫలితాలు కొన్ని కోట్ల మందికి సంబంధించి ఉంటాయి కాబట్టి పరమ దుర్మార్గులు ఉంటారు, పరమ పుణ్యాత్ములు ఉంటారు. ఆ దుర్మార్గులకి కొన్ని శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ మనం చెప్పుకోవాలి. మొత్తంగా ఈ కేసు ఈ కన్యా రాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ కుజుడు ఒక్క గ్రహం మాత్రం యోగిస్తూ ఉందండి. మిగతా గ్రహాలు ఇవి కూడా అంత అనుకూలమైన ఫలితాలు లేవు. ఒకే ఒక్క గ్రహం మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది కన్యా రాశి వారికి. కాబట్టి వీరు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టే విషయంలోనూ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఎవరికి హామీలు ఉండటము, ఏదో లోన్ తీసుకున్నాడు దానికి షూరిటీ సంతకాలు పెట్టడము, పర్లేదయ్యా ఇవే నాకు తెలుసున్నాడు అని కూడా ఎవరి దగ్గర మీరు అనొద్దండి. అప్పులు తీసుకునేవాడు ఎవరినో ఒక నిరికిస్తూ ఉంటాడు, వాడు అప్పు ఇచ్చేవాడు. అప్పు తీసుకునేవాడు కూడా ఇప్పుడు వాడు ఏంటంటే రికవరీ చూసుకుంటాడు. వాడు మనకి రీపేమెంట్ చేయగలడా లేదా, తిరిగి చెల్లించగలడా లేదా అని చూసుకుంటాడు. వాడు చెల్లించలేకపోతే ఈయన పట్టుకుందామని చెప్పేసి వాడికి తెలుసున్న వ్యక్తి ఈ అప్పు ఇచ్చిన వాడికి తెలుసుకున్న వ్యక్తిని ఎవరినో ఇరికిస్తారు మధ్యలో. అలాంటి వాటిలో ఎక్కడ మీరు షూరిటీలు తలదూర్చొద్దు, సంతకాలు పెట్టొద్దు, మాట వరుసకు కూడా అనవద్దండి. ఎందుకంటే ఆయన డబ్బులు ఇచ్చి ఆయన వడ్డీ ఎంజాయ్ చేస్తాడు, డబ్బులేమో హాయిగా వాడుకుని ఈయన ఎంజాయ్ చేస్తాడు. కష్టపడేది మధ్యలో మీరు అవుతారు. అంచేత వాటికి దూరంగా ఉండండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కన్యా రాశి వారికి చెప్పుకోవచ్చు.